ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా యోహాను సువార్త 3వ అధ్యాయము 22వ వాక్యము నుండి 36వ వాక్యం వరకు దేవుని వాక్యమును చదువుకుందాము. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచూ ఉండెను. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మం పొందిరి. యోహాను ఇంకను చెరసాలలో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణ ఆచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను గనుక వారు యోహాను నొద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానునకు అవతల నీతో కూడా ఉండెను? నీవెవని గూర్చి సాక్ష్యమిచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పేది. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమియూ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియో చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు. భూమి నుండి వచ్చేవాడు భూసంబంధి అయి భూసంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడను అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన ఈ లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ లేఖనమును మా కొరకు దీవించుమని, ఈ లేఖనములో ఉన్న కొన్ని విషయాలు నేర్చుకునటానికి అయా నీ ఆత్మ ద్వారా మాకు నేర్పించుమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి తన దైవత్వమును గూర్చి తన్ను తాను ప్రత్యక్షపరుచుకునుట మరి అవశ్యము అని మనము ఎరిగి ఉండాలి. యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చిన మరి ఉద్దేశము, తండ్రి మరి తనని ఎందుచేత ఈ లోకానికి పంపించాడో అనేక సందర్భాలను మనము ధ్యానం చేస్తూ వచ్చాము. యేసు ప్రభువు దైవ కుమారుడని, మరి పరలోకము నుండి దిగి వచ్చిన వాడని మరి అనేక పర్యాయములు మనము మరి ధ్యానం చేస్తూ వచ్చాము. యేసు ప్రభువు క్రిందివాడు కాదండి. యేసు ప్రభువు పైనుండి వచ్చినవాడు, దేవుని చేత పంపబడినటువంటి వాడు. మరి అలాగున పంపబడిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా ఉన్నారు కదూ. అయితే బాప్తిస్మం ఇచ్చే యోహాను సాక్ష్యము మనము విన్నాము కదా. బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభుల వారిని వచ్చే సాక్ష్యం ఇస్తూ, ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను నేను పనికిరాని వాడనే, మరి నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన నాకంటే ముందున్నవాడు అని యేసు ప్రభుల వారిని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను మరి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూడగలం. బాప్తిస్మం ఇచ్చే యోహాను మరి యేసు ప్రభుల వారిని గురించి ప్రకటించడానికి వచ్చినటువంటి ఒక స్వరాన్ని, అరణ్యములో కేక వేసేటువంటి ఒక స్వరాన్ని, ఆయనకు ముందుగా ఆయన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చినటువంటి ఒక దూతనే తప్ప నేను క్రీస్తును కానని, మరి మెస్సయ్యను కానని ఆయన తన నోటి ద్వారా ఒప్పుకున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభుల వారి కంటే ముందున్నాము అని చెప్పుకుంటున్నటువంటి వారు యేసు ప్రభువుని మరి దైవ కుమారునిగా, దేవునిగా,
మరి గుర్తించకుండా మరి ఆయనను మరి పక్కన పెట్టినటువంటి వారు అనేక మంది ఉండగా బాప్తిస్మం ఇచ్చు యోహాను మరి యేసు ప్రభుల వారిని గురించి సాక్ష్యం ఇచ్చాడండి. ఆయన పైనుండి వచ్చిన వాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మనం చదువుకున్న ఈ లేఖనంలో మరి పైనుండి మరి యేసు ప్రభుల వారు మరి నికోదేముతో మాట్లాడుతూ నికోదేముని మరి కఠినంగా హెచ్చరించి, నీవు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని పరలోక రాజ్యము నిత్య రాజ్యము నీకు సంక్రమించదని మరి తనను హెచ్చరించినప్పుడు ఆయన మాటలందు విశ్వాసం ఉంచినటువంటి నికోదేము మరి ఆయన శిష్యుడిగా మారిపోయాడు. ఆయన్ని గూర్చినటువంటి సాక్ష్యము మరి అనేక సంవత్సరములకు పూర్వమే యేసు ప్రభుల వారు దేవుని కుమారుడని పైనుండి వచ్చిన వాడని ఆయన గూర్చి ప్రవచనాలు ప్రవచింపబడ్డాయి. కాబట్టి ఆ ప్రవచన నెరవేర్పుకే మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా మరి ఆయా రోజులలో యేసు ప్రభుల వారి సువార్త ప్రారంభంలో యేసు ప్రభుల వారి కంటే మరి ఆ దేవుని రాజ్యమును గురించి మరి ప్రకటించడానికి వచ్చినటువంటి మరి ఒక దూతగా, ఒక స్వరముగా యోహాను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తనను గురించి సాక్ష్యం ఇచ్చుకున్నాడు. యేసు ప్రభుల వారే పైనుండి వచ్చిన వాడని, నేను భూ సంబంధిని, ఆయన పరలోక సంబంధి అని ఆయన సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూడగలం. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అని చెప్పినట్టు మీరే నాకు సాక్షులు అని అంటున్నారు. ఆ తరువాత యేసు తన శిష్యులతో కూడా యోదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. మరి యేసు ప్రభుల వారు యోదయ దేశమునకు వచ్చి అక్కడ కాపురం ఉన్నప్పుడు అక్కడ అనేక మంది ఆయనను వెంబడించినట్లుగా, ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నట్లుగా, అంటే ఆయన బాప్తిస్మం ఇవ్వలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచూ ఉన్నారని మరి 4వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచు యేసు ప్రభుల వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నట్లుగా మనం చూడగలం. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఈ లేఖనములు మనం గమనించవలసింది ఏంటంటే, యేసు ప్రభుల వారు భూ సంబంధి అయిన వాడు కాదు. భూ సంబంధమైనటువంటి మనుష్యుని ద్వారా ఈ లోకములోనికి వచ్చినవాడు కాదు అని మనం గ్రహించాలి. యేసు ప్రభుల వారు భూ సంబంధి కాడు, ఆయన పరలోక సంబంధమైన వాడు, పరలోకము నుండి దిగి వచ్చిన వాడు అని మనము గ్రహించాలి. మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను సాక్ష్యమిస్తూ ఉన్నాడు, పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎలా వచ్చాడు? ఆయన భూ సంబంధమైన మనుష్యునికి పుట్టినటువంటి వాడు, భూ సంబంధి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన భూ సంబంధమైన విషయాల చేత ప్రజలను మరి దేవుని యొక్క రాజ్యమును గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ ఆయన యేసయ్యను గురించి సాక్ష్యమిస్తూ అన్నాడు కదా, నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన మీకు నీళ్లలోనూ అగ్నిలోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడని సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభుల వారిని మరి పరలోక సంబంధి అని, మరి నేను భూలోక సంబంధిని అని ఆయన మరి యేసు ప్రభుల వారిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభుల వారు భూ సంబంధి కాడు. ఆయన మానవ రూపిగా జన్మించాడే తప్ప ఆయన ఎప్పటికీ కూడా పరలోక సంబంధమైన వాడే, పైనున్నవాడే తప్ప మరి భూ సంబంధి కాడు అని ఇక్కడ రుజువు చేయబడింది. యేసు ప్రభు వారు పైనుండి వచ్చిన వాడని మనం అంగీకరించడానికి ఈ రుజువు సరిపోతుంది. కాబట్టి భూలోకంలో ఉన్నటువంటి మానవులు మరి వారి జీవితంలో మరి పరసంబంధమైన విషయాలను గ్రహించడానికి వారికి మరి జ్ఞానము సరిపోదు. పరసంబంధమైన విషయాలను మనము మరి తెలుసుకోవాలంటే ఒక యేసయ్య ద్వారా. ఎందుచేతనంటే ఆయన పైనుండి వచ్చినవాడు పరసంబంధమైన విషయాలను మరి ఆధ్యాత్మికమైనటువంటి జీవమునిచ్చేటువంటి మాటలను మనకు తెలియచేస్తాడు. కాబట్టి పరసంబంధమైన విషయాలను తెలుసుకోవాలంటే పైనుండి వచ్చినటువంటి వాడు,
పరసంబంధి అయినటువంటి యేసయ్య నామమునందు విశ్వాసం ఉంచాలి. కాబట్టి మరి తన కుమారునికి తండ్రి అయిన దేవుడు ఎంత అధికారం ఇచ్చాడంటే, మరి ఆ రెండంతల కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడంటండి. తన కుమారునికి ఇంత అని కాకుండా కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు. ఆ ఆత్మయే మనలను జీవింపచేస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే యేసు ప్రభులు వారు మరి పరలోకము నుండి దిగివచ్చిన దేవుడు అని విశ్వసిస్తాడో, ఈ రోజున నేను చెప్తా ఉన్నాను, ఆయన నామాన్ని విశ్వసించి ఆయన నామాన్ని మరి ఒప్పుకున్నటువంటి వారిలో మరి ఆయన ఆత్మను కుమ్మరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా, మరి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక, ఎలా అనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకుతాడు. దేవుని మాటలు ఎవరైతే వింటారో వారికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించడానికి ఈ రోజున కుమారుడైనటువంటి యేసు ప్రభులు వారు ఇష్టపడుతూ ఉన్నాడు. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, మరి యేసయ్య చేతిలో మరి అధికారం ఉంది. ఆయన ఈ భూమి మీద కాదు, ఈ ప్రపంచం కాదు, సర్వ సృష్టి మీద ఆయన అధికారం కలిగినటువంటి వాడు. సమస్తాన్ని తండ్రి అయిన దేవుడు తన కుమారునికి అనుగ్రహించాడు, అప్పగించాడు. కాబట్టి ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్య జీవమును పొందుకుంటాడు. నా ప్రియ దేవుని జనాంగమా, 36వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది కదూ, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. నా ప్రియ దేవుని జనంగా, ఇవి శ్రేష్టమైన మాటలు. ఎవడైతే మరి యేసు ప్రభుల వారు పైనుండి వచ్చిన వాడని దేవుని కుమారుడని నమ్మి విశ్వసిస్తాడో వానిలో నిత్య జీవం ఉంటుంది. వాడు నిత్యము బ్రతుకుతాడు. కాబట్టి మరి నిత్య జీవము పొందుకోకుండా ఈ రోజున భూలోకంలో మరి మిగిలిపోతున్నటువంటి జనాంగము, ఈ రోజున యేసు ప్రభుల వారిని మరి రక్షకునిగా దేవునిగా అంగీకరింపని వారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. వారందరికీ మరి విశ్వసించినటువంటి నీవు, మరి నిత్య జీవమును పొందుకున్నటువంటి నీవు, మరి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి నీవు నీ విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవాలని, మరి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నిత్య జీవము నీకు ఎలాగో దొరికిందో ఆరోగ్యనని మరి ఆ నిత్య జీవము దగ్గరకు రాని వారిని కూడా ఆయన దగ్గరకు రప్పించటానికి నీవు పాటుపడాలని దేవుడు నీకు ఈ రోజున మరి ఈ వాక్యమును నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవడైతే కుమారుని యందు విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్య జీవము కలవాడు. ఎవడైతే కుమారునికి విధేయత చూపడో, దేవుని మాటకు విధేయత చూపడో, దేవుని మార్గంలో నడవడో, ఆయన మాట యందు నిలిచి ఉండడో, అట్టి వాని మీద ఉగ్రత నిలిచి ఉంటుందని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని ఉగ్రతకు తాళి కలిగిన వాడు ఎవడు? దేవుని ఉగ్రతకు నిలవగలిగిన వాడెవడు? దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఎరుగరండి. కాబట్టి ఆ ఉగ్రత దినములు రాకముందే, మరి కాలము పరిపూర్ణము కాకముందే, యేసయ్య రాకడ సమీపించకముందే ఆయన యందు విశ్వాసం ఉంచమని, ఆ నిత్య జీవమును పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభుల వారు దేవుని కుమారుడని పరలోకము నుండి దిగి వచ్చిన వాడని ఒప్పుకున్నాడు. ఈ రోజున ఆయన నామమున బాప్తిస్మం పొందినటువంటి నీవు, మరి యేసు దేవుని కుమారుడని, మరి సర్వశక్తి కలిగిన ఆ తండ్రి యొక్క ఆజ్ఞ చేత భూలోకానికి పంపబడ్డాడని, ఆయన సర్వ మానవాళి కొరకు తను తాను అప్పగించుకున్నటకు, మరి మన పాపములను శిలువ మీద తాను భరించుటకు ఈ లోకానికి వచ్చాడని, మరి ఆయన నామములో రక్షింపబడినటువంటి నీవును నేనును, మరి రక్షింపబడినటువంటి వారిని ఆయన నామమునొద్దకు తేవాలని, మరి గురి కలిగి మనం బ్రతకాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచకుండా ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారో వారందరినీ ఆ జీవము దగ్గరకు నడిపించడానికి మనలను ఈ రోజున ఆయన పురుకొల్పుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, రక్షింపబడినటువంటి నీవు, నిత్య జీవం పొందుకున్నటువంటి నీవు ఆయన యొద్దకు మరి ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నావా? ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడని, ఆయనే ఏకైక దేవుడని, ఆయనే రక్షించగలిగిన వాడని, మరి మనల్ని నిత్య రాజ్యంలో చేర్చగలిగిన వాడని, మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ పాపమును అంటకుండా మనల్ని పరిశుద్ధులుగా మార్చుటకు ఇష్టపడుతున్నటువంటి దేవుడని,
ఆయనకు నీ దగ్గర ఉన్నది ఏది అక్కరలేదని, కేవలం నీ హృదయం ఇస్తే, నీ హృదయంలో కొంచెము స్థానం ఇస్తే, నీ హృదయంలోనికి ఆయనను ఆహ్వానిస్తే, ఆయన నీలోనికి వచ్చి నీలో జీవించి ఆ నిత్య జీవాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడని నీవు అనేక మందికి తెలియచేయాలని దేవుడు ఈ రోజున ఈ మాటలు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ మాటలు విన్నటువంటి నీవు అనేక మందిని ఆయన దగ్గరకు తీసుకుని వస్తావు కదూ. అలాంటి మరి అలాంటి హృదయాన్ని, అలాంటి తలంపును, అలాంటి మరి కోరికను దేవుడు ఈ రోజున ఈ మాటలు వింటున్న వారిలో అనేక మందికి కలుగచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి, మరి నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను తను తాను మరి నాయన తగ్గించుకున్నాడు నాయన, మిమ్మల్ని హెచ్చించి ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని, నా నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నా నాయన, ఈ రోజున నాయన మేము తగ్గవలసినది, మీరు హెచ్చవలసినది నాయన. మీరు పైనుండి వచ్చిన వారని, మరి దేవుని చేత పంపబడిన వారని, మీకు సమస్తమును అప్పగింపబడి ఉన్నదని, మీ చేతి కింద అధికారం ఉన్నదని ఇదిగో తండ్రి ఈ రోజున మీరు తెలియచేశారు. ఆ అధికారం కిందకు వచ్చినటువంటి అయా ఇదిగో నీ బిడ్డలైన వారు అధికారం కిందకు రాకుండా ఇదిగో అనేక మార్గములలో తప్పిపోతున్నటువంటి వారిని రక్షించటానికి, ఇదిగో నాశన కోపములో కూరుకుపోతున్నటువంటి వారిని మరి నిత్య రాజ్యమును చేర్చటానికి, మంచి మార్గంలో నడిపించటానికి నాయన ఇదిగో నీవు ద్వారాలు తెరిచి ఉండగానే అయా ఇదిగో తండ్రి నీ నిత్య రాజ్యమును పొందుకున్నటువంటి వారిని పురుకొల్పమని, అయా నశించిపోతున్న ఆత్మల కొరకిన భారమును వారి మీద ఉంచమని, ఈరోజు నశిస్తూ ఉన్నటువంటి నీ మాటలకు విధేయత చూపకుండా ఇదిగో అపవాది చేత పట్టబడిన వారై ఇదిగో తండ్రి నీకు నీ సువార్తకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వారిని నాయన ఇదిగో మీరు గద్దించమని, వారి ఆత్మను రక్షించమని అడుగుచూ ఉన్నాను. అనేక మందిని నాయన ఇదిగో నీ రాజ్యము నీ జీవంలోనికి తెచ్చుటకు పాటుపడి వారిగా మార్చమని, ఈరోజు నీ వాక్యమని విన్నటువంటి వారు అయా యోహాను ఏ రీతిగా సాక్ష్యం ఇచ్చాడో ఆ రీతిగా నీకు సాక్షులుగా వారు మారటానికి కృప చూపమని, అనేకులను నీ వద్దకు నడిపించడానికి, నీ నామాన్ని ఒప్పుకొనుటకు వారిని ఆయత్తపరచమని, ఇవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని, ఎందుకు పనికిరాని మిమ్మల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు ప్రభుల వారి దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ నామ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.